రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనుల్లో 4 నెలలుగా భక్తులను అయోమయానికి గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రామకృష్ణ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజన్న దర్శనాలను యథావిధిగా కొనసాగించాలని, దేవాదాయ శాఖ అధికారులు ధర్మం కోసం పనిచేయడం లేదని సెక్యులర్ వాదులుగా పనిచేస్తున్నారన్నారు. దేవాలయం లోపల కోటి లింగాలను తొలగిస్తే దర్గా అని కూడా తొలగించాలని, అభివృద్ధికి అడ్డుపడబోమని, కానీ హిందూ విగ్రహాలను ముట్టుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, బంద్ కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపిడి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, వివేక్ రెడ్డి, సాయి, బిల్లా కృష్ణ, మహంకాళి శ్రీనివాస్, రేగుల రాజ్ కుమార్, రేణికింద అశోక్, కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 4-5 నెలల నుంచి అభివృద్ధి పేరు మీద, రెనోవేషన్ పేరు మీద జరిగే అంత్యవేదులు చాలా విచిత్రంగా తయారవుతా ఉంది. అసలు దేవాలయాన్ని ఎప్పుడు మూసేస్తారు, ఎప్పుడు తీస్తారు, అసలు ఎన్ని నెలలు బంద్ ఉంటుంది, ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దేవాదాయ శాఖ అధికారులను అడిగితే సరైన స్పందన ఉండడం లేదు. మరి అధికార పార్టీ ఎప్పుడు మేము మాట్లాడినా అభివృద్ధికి అడ్డం పడుతున్న ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కలిగించినో చెప్పే పరిస్థితిలో లేదు. మరి నిజంగా కూడా గత 10-15 రోజులు రినోవేషన్ వర్క్ స్టార్ట్ అయితే, పునర్నిర్మాణం తెలియదు వర్క్ స్టార్ట్ అయింది. మనం తప్పు పడుతున్నాం, దానికి అడ్డం పోతున్నాం. కానీ డైలీ దర్శనాలు ఇవ్వాలనేది కూడా దాదాపు మే 14 నాడు బంద్ చేసినామో ఆ రోజు కూడా మా డిమాండ్ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి, అఖిలపక్ష కమిటీకి వెళ్ళి కూడా డిమాండ్ చేయడం జరిగింది. కనీసంగా 2 గంటలు 3 గంటలు స్వామివారి దర్శనాలు జరగాలి. సరే, రెండో విషయం ఏదైతే ఉన్నదో, ఆ కోటి లింగాలు ఏదైతే తీయాలనే ఆలోచన సాధ్యమైనంత నిర్వహించుకోవడం కూడా ఆ రోజు జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా పవర్ ప్రజెంటేషన్ రోజున కూడా నేను చెప్పడం జరిగింది. మరి కోటి లింగాల తీసివేత ఏదైతే ఉన్నదో భక్తుల మనోభావాలను దెబ్బతినగా ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి దాదాపు అదే టైంకి దర్గా ఏదైతే ఉన్నదో ఆ దర్గాలను తీయకుండా తీసినట్టయితే అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు కూడా మా డిమాండ్ ఒకటే, కోటి లింగాలను ఉంటే అయితే 2 ఒకటేసారి తీస్తారా, దర్గాతో సహా కోటి లింగాలు. లేకుంటే దర్గాను ముట్టకుండా కోటి లింగాలను ముడితే అనేకమైన కోట్లాది మంది హిందువుల ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితి, చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. మరి చిత్తశుద్ధితోని ప్రభుత్వం ఆలోచించాలి, దేవాదాయ శాఖ ఆలోచించాలి. అసలు దేవాదాయ శాఖ సెక్యులర్ శాఖనా లేకుంటే రిలీజియస్ వింగ్, అది సమాధానం చెప్పాలి. ఎక్కడ మతం గురించి మాట్లాడదు దేవాదాయ శాఖ, ధర్మం గురించి మాట్లాడదు. ఆ పవర్ ప్రజెంటేషన్ కూడా శాఖ అధికారులు కనీసంగా దర్గా ఉంచుతామా తీస్తామా చెప్పరు. మరి దాదాపు కొన్ని వందల సంవత్సరాల విలువగా అనేక వర్గాలు, మైనార్టీ వర్గాలు కానీ, మెజారిటీ హిందూ వర్గాలు కానీ కలిసి ఉంటా ఉన్నాం. మరి సరే, స్థానికంగా ఉన్న నాయకత్వం, విప్ గారు కూడా ప్రయత్నం చేస్తలేరు అన్నది కూడా క్లారిటీ లేదు మాకు. మరి వారు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, మా మనోభావాలు దెబ్బతినకుండా ఒక ఎట్ ఏ టైంలో దర్గాను కానీ లేకుంటే కోటి లింగాలు కానీ తీసేస్తే బాగుంటుందని కూడా మా రిక్వెస్ట్. రెండో, దయచేసి కూడా మరొకసారి ప్రభుత్వం ఆలోచించాలి. దర్శనాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రినోవేషన్ జరుగుతుండగా కూడా 2 పక్కల నుంచి కూడా ముందరి నుంచి దాదాపు 1 or 2 or 3 hours బంద్ చేసినా కంటిన్యూషన్ ఇస్తూ ఉన్నారు. అది కూడా స్వచ్ఛన ప్రణాళికతో చెప్పాలి. వారు డిసెంబర్లో సమ్మకం దర్శనాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. దాంట్లో ఎక్కడే అనుమానం లేదనుకుంటున్నాం మేము. కానీ ఈ దర్శనాలు ఏదైతే ఉన్నదో దీన్ని కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. మరి ఈ కార్యాచరణ అయితే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ దర్గా విషయంలో గిట్ట వారం రోజుల్లో చెప్పినట్టయితే భవిష్యత్ కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాదు, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక దాని గురించి ఆలోచన చేయకున్నట్టయితే వచ్చే వారం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వేములవాడ మరొకసారి కూడా బంద్ కాలిస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.